వెల్కమ్ టు మెగా 9 ఆఫ్ ద రికార్డ్. తిరుపతి మాజీ ఎస్పీ సుబ్బరాయుడు ఎందుకో మాజీ సీఎం జగన్కు వరుసగా టార్గెట్ అవుతున్నారు. గతంలో తిరుపతి ఎస్పీగా ఉన్నప్పుడు సుబ్బరాయుడు టీడీపీకి అనుకూలంగా ఉన్నారని, తమ నాయకులపై ఫోక్సో కేసు పెట్టి వేధిస్తున్నారని, ఆయన్ని తాము అధికారంలోకి వచ్చాక ఎక్కడున్నా వదిలిపెట్టేది లేదని మీడియా ముందుకొచ్చి జగన్ వార్నింగ్ ఇచ్చారు. సుబ్బరాయుడు తిరుపతి నుంచి బదిలీ అయిన తర్వాత కూడా సుబ్బరాయుడు మీద ఆయన కక్ష తీరినట్లు లేదు. తాజాగా సింహాచలం ఘటన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ మరోసారి సుబ్బరాయుడుపై నిప్పులు చెరిగారు. అసలు ఎందుకు సుబ్బరాయుడుపై జగన్కి అంత అక్కసు? అనంతపురం జిల్లాకు చెందిన సుబ్బారాయుడు తెలంగాణ క్యాడర్ ఐపీఎస్ అధికారి. గతంలో 2014 నుంచి 19 వరకు అప్పటి ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రత్యేక భద్రతాధికారిగా పనిచేశారు. ఆ తర్వాత ఆయన తెలంగాణకు వెళ్లిపోయారు. తెలంగాణలో పలుచోట్ల సమర్థవంతమైన ఎస్పీగా పేరు తెచ్చుకున్నారు. అయితే తెలుగుదేశం పార్టీ తిరిగి ఏపీలో అధికారంలోకి రావడంతో చంద్రబాబు నాయుడు తిరిగి సుబ్బరాయుడుని ఏపీకి డిప్యూటేషన్ మీద తెచ్చుకున్నారు. తన సొంత జిల్లా అయిన తిరుపతి ఎస్పీగా ఆయనకు బాధ్యతలు అప్పజెప్పారు. తనకు అప్పచెప్పిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తున్న సుబ్బరాయుడు బదిలీకి అనుకోని విధంగా ఓ డీఎస్పీ స్థాయి అధికారి, టీటీడీ అధికారి నిర్వాకం కారణమైంది. తిరుమల కొండపై ఏకాదశి ముందు టికెట్ల ఇష్యూ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 6 మరణించడంతో సీఎం ఆయన్ను బదిలీ చేసి రెడ్ శాండిల్ టాస్క్ ఫోర్స్ తో పాటు రాష్ట్రంలో మద్యం స్కామ్ పై ఏర్పాటు చేసిన సిట్లో కీలక బాధ్యతలు అప్పగించారు. ఆ కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న సుబ్బారాయుడు నిత్యం సీఎంఓతో టచ్ లో ఉండే అధికారి కావడంతో ప్రతిపక్షం ఆయన పైన ఓ కన్నేసిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సుబ్బరాయుడు తిరుపతి ఎస్పీగా ఉన్న సమయంలో జరిగిన ఘటనల నేపథ్యంలో చాలా సీరియస్ గా వ్యవహరించారు. ముఖ్యంగా జగన్ కు అత్యంత ఆత్మీయుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చంద్రగిరి నియోజకవర్గంలో ఓ మైనర్ బాలికపై అత్యాచారం అంటూ తన సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేశారు. అంతేకాకుండా అమ్మాయి విజువల్స్ ను తన సోషల్ మీడియాతో పాటు పార్టీ సోషల్ మీడియాలోనూ అదేవిధంగా ఓ పత్రికలో వచ్చేటట్లు చేశారు. దానిపైన నమోదైన కేసులో మైనర్ బాలిక వివరాలు బయటకు చెప్పారని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు స్థానిక వైసీపీ నాయకుల మీద అమ్మాయి ఆసుపత్రిలో ఉన్న సమయంలో హడావిడి చేసిన మాజీ మంత్రి రోజా, తిరుపతి వైసీపీ ఇన్ఛార్జ్ భూమన అభినయ్ రెడ్డి, తిరుపతి ఎంపీ గురుమూర్తి, సత్యవేడు వైసీపీ ఇన్ఛార్జ్ నూకతోటి రాజేష్ తదితరులపైన కేసులు నమోదయ్యాయి. అయితే ప్రత్యేకంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై ఫోక్సో కేసు నమోదైంది. రాజకీయ చరిత్రలో ఓ మాజీ ప్రజాప్రతినిధిపై ఇలాంటి కేసు నమోదు కావటం మొట్టమొదటిసారి అంటున్నారు. దాంతో పాటు ఎక్కడికక్కడ గొడవలు చేస్తున్న వైసీపీ శ్రేణుల విషయంలో సుబ్బరాయుడు కఠినంగా వ్యవహరించారు. ఈ సందర్భంలోనే మీడియా సమావేశం ఏర్పాటు చేసిన మాజీ సీఎం జగన్ ప్రత్యేకంగా సుబ్బరాయుడు పేరును ప్రస్తావిస్తూ ఆయన్ని రేపు తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ దాక్కున్నా వదిలిపెట్టమని బహిరంగంగా హెచ్చరించారు. అయితే సుబ్బరాయుడు సైతం తానేం తక్కువ కాదన్నట్లు, జగన్ది రాయలసీమలోని కడప అయితే తనది అనంతపురం జిల్లా అని, తాను ఎక్కడికి వెళ్లను, ఉంటే డ్యూటీలో ఉంటాను లేకపోతే సొంతూరులో ఉంటానని ఘాటుగా కౌంటర్ ఇవ్వడం అప్పట్లో సంచలనం రేపింది. తొక్కిసలాట ఘటన నేపథ్యంలో బదిలీ అయి మద్యం సెట్ తో పాటు రెడ్ శాండిల్ టాస్క్ ఫోర్స్ చూస్తున్న సుబ్బరాయుడు చాలా కఠినంగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా సిట్ దర్యాప్తు కేసులో చాలా మంది వైసీపీకి సంబంధించిన కీలక వ్యక్తుల పేర్లు బయటకు రావడం, వారిని విచారించడం, కేసులు నమోదు చేయడం లాంటి విషయాల్లో సుబ్బరాయుడు కీలక పాత్ర వహిస్తున్నారు. సుబ్బరాయుడుతో పాటు కర్నూలు డీఐజీ కోయ్ ప్రవీణ్ కూడా లిక్కర్ స్కామ్ విచారణలో చురుగ్గా వ్యవహరిస్తున్నారు. 2019 ఎన్నికల ముందు ఇదే విధంగా కోయ ప్రవీణ్ ను టార్గెట్ చేసిన జగన్ ఆయనపై కక్షపూరితంగా విమర్శలు చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక ఇబ్బందులకు గురి చేశారు. ఆ క్రమంలో సుబ్బారాయుడు సిట్ అధికారిగా కీలకంగా వ్యవహరిస్తూ రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిని, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని విచారించారు. జగన్ సన్నిహితుడిగా పేరున్న కసిరెడ్డి, రాజశేఖర్ రెడ్డి అరెస్టులో కీలకంగా వ్యవహరించారంటున్నారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో 3,300 కోట్ల లిక్కర్ స్కామ్ జరిగిందని, లీకులు బయటకు రావడానికి కూడా సుబ్బారాయుడు కారణమని వైసీపీ అంటోంది. అందుకే సింహాచల ఆలయంలోని నిజరూప దర్శనానికి వస్తున్న భక్తుల మీద గోడ కూలి భక్తులు మరణించిన సందర్భంగా వారిని పరామర్శించడానికి వచ్చిన జగన్ అసలు పరామర్శ వదిలేసి సుబ్బారాయుడుపై తన అక్కసు మరోసారి బయట పెట్టుకున్నారని విమర్శకులు అంటున్నారు. మద్యం స్కాన్ కు సంబంధించి కీలకంగా వ్యవహరిస్తున్న సుబ్బారాయుడు మాత్రం సింహాచలంలో జగన్ వ్యాఖ్యలపై మౌనంగా ఉన్నారు. మొత్తం మీద నేను వీడని నీడను నేను అన్నట్లు వైసీపీ అధ్యక్షుడు, ఆ పార్టీ శ్రేణులు సుబ్బారాయుడుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నా ఆయన మాత్రం తనకు అప్పగించిన పనులను తాను చేసుకుంటూ వెళ్తున్నారట. మరోసారి సీమలో వైసీపీ క్యాడర్ బలంగా ఉన్న చిత్తూరు జిల్లాకు గాని నెల్లూరుకు గాని సుబ్బారాయుడు బదిలీ అవుతారని జరుగుతున్న ప్రచారంతో ముందు జాగ్రత్త చర్యగా కావాలని సుబ్బారాయుడిని టార్గెట్ చేస్తూ ఆయనకు పోస్టింగ్ రాకుండా అడ్డుకోవడానికి వైసీపీ శ్రేణులు జగన్తో అలా హడావిడి చేయిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఏదేమైనప్పటికీ వైసీపీకి మాత్రం సుబ్బారాయుడు టార్గెట్ అయ్యారనేది మాత్రం నిజం. దానికి తోడు సుబ్బారాయుడు బ్యాక్గ్రౌండ్ కూడా వారికి అనుకూలంగా కనిపిస్తుంది. అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గానికి చెందిన సుబ్బారాయుడు బంధువుల కుటుంబాలు టీడీపీకి బలమైన మద్దతుదారులు. పార్టీ ఆవిర్భావం నుంచి ఆ కుటుంబాలు టీడీపీ శ్రేణులతో కలిసి పనిచేస్తూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే జగన్ రెడ్డి ఇలాంటి విమర్శలు చేస్తూ సుబ్బారాయుడు మనోధైర్యాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారంటున్నారు.